ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చే క్వశ్చన్ అడిగాడు. కాలీఫ్లవర్, సమ్ బీన్స్. అది క్యాబేజ్. సారీ, క్యాబేజ్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు విను నా కోసము డిన్నర్ ప్రిపేర్ చేయబోతున్నాడు. ఫ్రైడ్ రైస్ చేస్తానని చెప్పాడు. సో చూద్దాం ఎలా చేస్తాడో. కమాన్. వరమహాలక్ష్మి పండుగ రాబోతుంది. సో నేను ఫుల్ ఇల్లు క్లీనింగ్లో చాలా బిజీగా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నేను యూజువల్గా న్యూస్ పేపర్ స్టిక్ చేసి పెట్టేదాన్ని. సో తనకు కొద్దిగా కూడా ఇష్టమయ్యేది కాదు. దానికి తను వచ్చేసి గ్లాడ్ ర్యాప్ వేద్దాము, కొంచెం బాగుంటుంది అని చెప్పాడు. సో నేను నమ్మలేదు, బాగుండదు అంటుంటే లేదు నేను చేస్తాను అని చెప్పి తను చేశాడు. సో మిగిలింది కూడా ఇప్పుడు కంప్లీట్ చేసి తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాడు. సో చూద్దాం ఎలా చేస్తాడో అని. చూడండి స్లాబ్ పైన ఎలా కూర్చోన్నాడు. So what we're doing here is we're just sticking some normal glue and just making, like, spaces in between. So because that foil, what do you call it? గ్లాడ్ ర్యాప్. Glad wrap needs something to stick on. So this is the glad wrap which you can buy from supermarket. Okay. So this is the glad wrap which you can buy from your regular supermarket. So just pull this out. సో అది అలా స్టిక్ చేసినప్పుడు ఒక 2 months అయినా అది అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడెప్పుడు ఎక్కువ ఆయిల్ స్టెయిన్స్ ఉంది అనిపిస్తే మీరు అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. No. Give that. ఇది రైస్ పెట్టాను. 2 గ్లాసులు. ఒకే గ్లాస్ పెట్టాను. ఒకే గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు. ఇప్పుడు ఇది బాయిల్ ఉన్నది. బాయిల్ అయినాక తర్వాత నువ్వు దాన్ని డ్రైన్ చేస్తావు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే క్వశ్చన్ నన్ను ఒకటి అడిగాడు. టమాటోలు ఉన్నాయా అని అడిగాడు. ఫ్రైడ్ రైస్ కి అది టొమాటో సాస్ చేసేకి హోమ్ మేడ్ టొమాటో సాస్. దీనికి ఏం తెలుసు? నువ్వు అంతంత ఎక్స్పర్ట్ ఇన్ కుకింగ్ చేస్తున్నావా విత్ టొమాటో సాస్? My own tomato sauce for the fried rice. That's what it is. No, you have to prepare it because you've told it. No, now you said there's no tomatoes in the house. టమాటోస్ ఫుల్ గా నిన్న 2 kilos తీసుకో ఉన్నాను. లేదు, tomatoes లేదంట ఇంట్లో. So that's not happening. I'll just use tomato sauce. The lots of tomatoes. Okay, next cutting. Get the veggies. నాకు వంటలు రావని తెలిస్తే పెంట అయిపోద్ది. రైస్ కి కొంచెం ఎక్కువ వాటరే పోయిచ్చారు. ఎందుకంటే కుక్ అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసేస్తారంట. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నావు చబ్బి? There's some eggs, 2 capsicums, some cauliflower, some beans. అది క్యాబేజ్. Sorry, cabbage and some beans and 1 onion, some tomato sauce, some soy sauce, some green chili and some vinegar. ఓకే. So you add some oil for the egg. విను ఫుల్ పెద్ద 5-star హోటల్ షెఫ్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. సారీ. సరే, నేనేమి చేయని రోజు నీకు మిక్కిదంతా నువ్వే చేసుకో. మిక్కింది కాదు, మిగిలింది. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్,
ఫస్ట్ ఎగ్ని స్క్రాంబుల్ చేసుకోవాలి. I think 3 eggs are enough kada. ఎనఫ్. సో 3 eggs వేస్తున్నాము. సో మీన్ వైల్ నేను రైస్ని బాగా అయ్యింది. సో నేను వాటర్ని డ్రైన్ చేయడానికి దీంట్లో వేసుకున్నాను. సో ఎగ్ ఈజ్ వెల్ డన్. సో ఎగ్ అంతా ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ తంచేయలేదు, నేను కట్ చేసి ఇచ్చాను. ఎవరు చేస్తే ఏమి? సో వి ఆనియన్స్ ఫస్ట్. Eating chilies, beans, then this is cabbage and some capsicum, red and green. You can buy yellow also if you want. So you'll have 3 colors of capsicum. సో అప్పుడప్పుడు హస్బెండ్స్ ఇలా కుక్ చేస్తే చాలా బాగుంటుంది. సో వినోద్ గారు, మీ ఒపీనియన్ ఏంటి వైఫ్కి కుక్ చేసి ఇవ్వటం గురించి? I think sometimes you can do it for your wife, as in cook for her, because she does it every day, morning, day, night. That's so sweet. So చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో నాకు తెలీదు. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమంటుంది. వద్దుమా, క్లీనింగ్ కష్టమవుతుంది. అది అన్నం వేస్తుంది. ఓకే, సీరియస్ ఇది అదంతా వేయకూడదు. ఓకేనా? నువ్వు అదంతా చెప్పకూడదు. చిల్లీ సాస్ వచ్చింది, కొత్తది ఓపెన్ చేయాలేమో. ఉందా? ఉంది, బట్ ఉండేది ఇప్పుడు ఇది చాలు. యాక్చువల్లీ వైఫ్స్ ఇలా హస్బెండ్స్ కుక్ చేస్తున్నప్పుడు పక్కన ఇంకా ఇది ఎక్కువ అది తక్కువ అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఐ నో, బట్ స్టాప్ చేయలేము. స్పూన్ నో. Hey, I'm master chef, man. Vinegar is strong. సో ఈ కుకింగ్ వచ్చేసి ప్రొఫెషనల్ కుకింగ్ అని ఈ రెసిపీ చూసుకొని ఎవరు ట్రై చేయొద్దు. ఫస్ట్ నేను తిని చెప్తాను ఎలా ఉందో లాస్ట్లో. సో దానికోసం మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సాల్ట్, పెప్పర్. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. స్టార్టింగ్లో చేసుకున్నాం కదా స్క్రాంబుల్లో, అది. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రైడ్ రైస్ బేబీ. I think this is the only dish I know how to make. సో ఇప్పుడు రైస్ వేసుకుందాము. సో ఈ రైస్ కుక్ చేసిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి. అప్పుడే మనకి రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఫ్రైడ్ రైస్కి అలా ఉంటేనే బాగుంటుంది.
Enjoy. So husband cooking. I didn't know you were this good at cooking. బాగా చేశాడు. నేను యాక్చువల్లీ అనుకున్నాను టేస్ట్ బాగలేదంటే చెప్దామని చెప్పి, మీరు ట్రై చేయొద్దు ఈ రెసిపీ అని చెప్పి, బట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. సో కష్టపడి తను నా కోసం చేసాడు కదా, సో దీనికోసమైనా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ డిష్ మీరు ట్రై చేసి ఎలా ఉందో అని చెప్పి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. And don't forget to subscribe.